పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో మా హాస్పిటల్ ఉంటుంది. అవసరమైనచో మీరు మా హాస్పిటల్ని సంప్రదించవచ్చును. ఎల్లవేళ మా సహకారాన్ని, మా సేవల్ని మీకు అందిస్తాము. ఇలా రకరకాల ఎన్ని చెప్పినప్పటికీ మనకు వింత వ్యాధులు, మనకు తెలియనటువంటి వ్యాధులు, రకరకాల జబ్బుల బారిన పడుతూనే ఉన్నాము. ఎంతో కాలంగా ఎన్నో ఎపిసోడ్ నుంచి రకరకాల వ్యాధుల గురించి, ఈ వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులు వస్తున్నాయి, ఈ జబ్బులు వస్తున్నాయి, ఆ జబ్బులు వస్తున్నాయి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఫలానా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఇంకనూ తెలుసుకోవాల్సింది ఎంతోనో ఉంది. మనం తెలుసుకుంది లేశ మాత్రమే, అంటే కొంచెమే. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మనం తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనంతం. అలా ఆ విధంగా మనం ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఆ వ్యాధులు ఎలా వస్తున్నాయి, వస్తే భౌతికంగా మనకు ఎలాంటి లక్షణాలు కల్పిస్తాయి అనేటటువంటి ఇత్యాది విషయాలను తెలుసుకుందాం. ఇంకా ఎలాంటి జబ్బులు వస్తాయి అనే విషయాలను ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ మూత్రపిండాల వ్యాధులు, కిడ్నీ జబ్బు బారిన పడడానికి గల కారణాలలో ఇంకొకటి ఉంటుంది. బ్లడ్ యూరియా లేదా యూరిన్ యూరియా రెండూ ఉంటాయి. ఇవి హెచ్చుగా అయినప్పుడు కూడా మూత్రపిండాల వ్యాధి, కిడ్నీల వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యూరియా ఎందువల్ల వస్తుంది, యూరిన్లో కానీ లేదా రక్తంలో కానీ ఎలాంటి సందర్భాలలో వీటి పెరుగుదల అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నట్లయితే, ముందుగా ఏ జబ్బైనా రాకుండా ఉండడానికి జాగ్రత్త వహించడమే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ జబ్బుల బారిన పడకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుందాం. ఆ పైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జబ్బు వస్తే ఎలా తగ్గించుకోవాలి అనేది తర్వాత నేర్చుకుందాం. ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు లేకుండా మనం కిడ్నీ బారిన పడకుండా, ముందు జబ్బు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినట్లయితే, మనం ముఖ్యంగా జీవన శైలి విధానం, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి మార్చుకోవడం, అందరం బాగానే ఉన్నాం కదా, బాగానే తింటున్నాం, బాగానే ఉంటున్నాం అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళుగా అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు, జీవిస్తున్నటువంటి జీవన శైలి సక్రమంగా లేదు అని నిశితంగా చెప్తున్నాను. కాబట్టి జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఏం చేస్తే మనని మనం కాపాడుకుంటాం అని ఆలోచించినట్లయితే, ఉదయం తొందరగా లేవడం అనేది తప్పకుండా పాటించాల్సిన విషయం. ఉదయమే ప్రాతకాలంలో 5 గంటలకి 6 గంటలకి ఉదయమే లేవడం ఎంతైనా మంచిది. ఇంతకు ముందు రోజుల్లో మనమైనప్పటికీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిన్న చదువులు చదువుకుంటున్నప్పుడు విద్యార్థి దశలో తల్లిదండ్రులకు భయపడో లేదా ఉపాధ్యాయులకు భయపడో ప్రొద్దున లేసేవాళ్ళం. కానీ మనం ఒక స్థాయికి వచ్చాక, ఏది 10th క్లాస్ 12th స్టాండర్డ్ లేదా డిగ్రీ స్థాయికి వచ్చాక, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో ఒత్తిళ్ళు క్రమేణా ఇంకేదైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగా లేవడం, ఆలస్యంగా అంటే కొంతమంది మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకు లేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. టైం సెట్మెంట్ అంటారు. టైం అంటే మనం భౌతికంగా చూస్తున్నటువంటి గడియారం కాదు. వాస్తవంగా శరీరం ఒక రకమైనటువంటి కాలమానాన్ని, సమయాన్ని నిర్దేశించుకుంటుంది. ఉదాహరణకి మన హృదయం, మానవుని గుండె నిమిషానికి 72 నుంచి 80 మార్లు కొట్టుకుంటుంది అంటే అర్థం ఏంటి? 72 మార్లు కొట్టుకోవడానికి మన మానవ శరీరం నిర్మితమై ఉంది, గుండె ఆ విధంగా నిర్మాణమై ఉంది. అలాగే
జిఎఫ్ఆర్ అంటారు, గ్లామర్లార్ ఫిల్ట్రేట్ రేట్, నిమిషానికి 120 ml వరకు వడబోస్తుంది. ఇలా ఈ విధంగా సమయాన్ని కేటాయించుకుంటుంది. ప్రతి విషయంలోనూ శరీరం వాటి అవయవాల పనితీరుకు శరీర నిర్మాణం చేయబడి ఉంది. వాటిని మనకి అనుకూలంగా, మనకు నచ్చిన విధంగా, మన అవసరాలకి అనుగుణంగా, లేకపోతే మన జీవనశైలికి అనుగుణంగా శరీరానికి బలవంతంగా మార్పులని అంటగడుతున్నాము. వాటికి మన శరీరానికి అలవాటు చేస్తున్నాము. కాబట్టి నిర్దిష్టంగా మనం తీసుకోవాల్సిన భౌతిక జాగ్రత్తలు ఏంటి అంటే, ఉదయం ప్రాతకాలాన్నే 5 మినిమం 6 గంటలకు నిద్ర లేవడం, ఆ తర్వాత ఇత్యాది విషయాలు, కాలకృత్యాలు తీర్చుకోవడం, దంతావాహనం చేయడం, స్నానం చేయడం ఇత్యాది అన్నీ ముగించుకోవడం చాలా మంచిది. స్నానాదులు చేయగానే లేదా స్నానానికన్నా ముందు కానీ మనము మంచి యోగా లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేదా రన్నింగ్, ఒక మైల్డ్ వాక్, నడక మంచిది. పరిగెట్టడం కాకుండా మామూలుగా రోజు ఒక అరగంట సేపు నడిస్తే చాలు. అలా అని కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. అందరు వాకింగ్ అనగానే 5-6 కిలోమీటర్లు వెళ్ళిపోవడం రావడం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఒక రకమైనటువంటి శారీరక నష్టం జరుగుతుంది. ఎముకలపైన బరువు పెరగడం, కండరాలపైన ఒత్తిడి పెరగడం జరిగి మన శరీరానికి అనవసరమైనటువంటి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఒక అరగంట సేపు నడవడం ఎంతైనా మంచిది. నడక అనగానే ఏ గ్రౌండ్కో వెళ్ళడి, లేదా ఏ గ్రౌండ్కో వెళ్ళి రోడ్లెంబడి నడవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే టెర్రస్ పైన కానీ లోపల కాంపౌండ్లో కారిడార్ ఉన్నట్లయితే ఒక 20-30 రౌండ్స్ అరగంట సేపు స్పీడ్గా నడిస్తే చాలు. నడిస్తే మన శరీరానికి మంచిది. అలా కాకుండా ఇంట్లోనే ఏ నడక లేకున్నప్పటికీ ఉచిత వ్యాయామం, యోగా అంటాము, శారీరక వ్యాయామం చేసినట్లయితే చాలా మంచిది. యోగా అనగానే అందరూ మాకు తెలుసు అని చెప్పేసేసి అనుకుంటారు. అది చాలా తప్పు, అపోహ కూడా. మంచి నిర్దిష్టమైనటువంటి వైద్యులను సంప్రదించి వారి కోరిక మేరకి మీ శరీరానికి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం అనేది తెలుసుకొని ఆ ఎక్సర్సైజ్ చేసినట్లయితే రోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇతర రకాలైనటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా మీ జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించవచ్చును. ముఖ్యంగా శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి అవసరం. అందరూ అనుకుంటారు, నేను చాలా పనిచేస్తున్నాను, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 వరకు కూర్చొని పనిచేస్తున్నాను అని చెప్పేసేసి అనుకుంటారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, ఇతరత్ర కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఊబకాయం పెరిగిపోతుంది, స్థూలకాయం పెరుగుతుంది. వీళ్ళకి కూడా ఈ కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఇంకా ఇతరత్ర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చేస్తున్న సమయంలో మధ్యలో ఒక 5 నుంచి 10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు మధ్య బ్రేక్ ఇస్తూ అచ్చటే టేబుల్ దగ్గరే కూర్చొని కాళ్ళు చేతులు ఆడించడం, లేదా దృష్టి మరలించడం, చూపుని ఇంకొక దిక్కు కేంద్రీకరించడం చేసినట్లయితే కొంత రిలాక్స్ అవుతాము. మరి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ఆలోచన ధోరణి మారుతుంది. మళ్ళీ తర్వాత పనిని సక్రమంగా చాలా జాగరూకతతో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్దిష్టంగా చేయగలుగుతారు. కాబట్టి ఉన్న చోటనే కూర్చొని కూడా కాలు బారుగా చాపడం, దగ్గరికి తీసుకోవడం, చేతులు కదిలించడం, తల కదిలించడం, ఇలాంటి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి కాస్త చల్లటి మంచినీరు తాగినట్లయితే కొంత ఉపశమనం పొందుతాము. మెదడు మళ్ళీ జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంది. మనం చేస్తున్నటువంటి పనిలో కూడా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత లోపించకుండా ఉంటుంది. అదే పనిగా చేసినట్లయితే ఏకాగ్రత లోపిస్తుంది. మనం చేసే పనిపైన సరైన శ్రద్ధ పెట్టం. దానివల్ల సక్రమమైనటువంటి రిజల్ట్స్ రావు. కాబట్టి చేస్తున్న పనిలోనే మధ్య ఒక అరగంట, గంటన్నరకి కొంత రిలాక్స్ అవ్వడం. రిలాక్స్ అంటే లేచి వెళ్ళిపోవడం అక్కర్లే. కూర్చున్న సీట్లోనే కాళ్ళు చేతులు కదపడం, లేదా కొద్దిసేపు
కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండడం చేసినట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చును. దీనివల్ల కొంతవరకు మీ శారీరక అలసట, శ్రమ తగ్గుతుంది. కాబట్టి ఈ సూచనలు పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది.